మాట్లాడుతున్నారేమో. మాట్లాడిన వ్యక్తులు అందరూ ఈరోజు అరెస్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు సజ్జల గారే. వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, వాళ్ళని ప్రేరేపించి, ఉన్మాదుల్లాగా పోర్ట్రేట్ చేపిచ్చి, ఈరోజు సమాజంలోకి మీరు వదిలిపెట్టారు వైసీపీ ఒక స్టిక్కర్ తగిలిచ్చి. వాళ్ళు ఉన్మాదుల్లాగా విచ్చలవిడితనంతో ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కనుసంధల్లో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. మీరు ఒకసారి నేను పంపిస్తాను మీరు వినండి. నేను టెలికాస్ట్ చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, చిన్న చూపుగా ఉంటుంది. మీరు వినండి. పోసాని కృష్ణమూర్తి గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారి భార్యనేమన్నారు? పవన్ కళ్యాణ్ గారి బిడ్డలనేమన్నారు? పసిబిడ్డలు ఏం చేస్తారు సమాజానికి? మీరు ఒక ఆయన తండ్రిగా ఉంటే అనారోగ్యంతో ఉన్నారటండి. ఆ విజువల్స్ చూడండి. ఇంకెందుకు ఇంకా పోసాని గారు ఇప్పుడే మాకు స్టేట్మెంట్ వచ్చిందండి. ఆయన ఆరోగ్యం బాగుందంట, అన్ని టెస్టులు చేస్తున్నాడు, పుష్కలంగా చూడండి ఉన్నాడు. ఎంత డల్ అయిపోయారు, ఆయన ఎంత వీక్ అయిపోయారు. మీకు జాలి అనిపించట్లేదా? సరే మీరెళ్లి పరామర్శించండి వర్మ గారు. మాకైతే ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తుంది కాబట్టి మీరెళ్లి పరామర్శించండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు నాటకాలు ఆడుతూ ఏదైతే కోడికత్తి డ్రామా ఆయన ఆడాడో దాన్ని రక్తి కట్టించడం కోసం ఈయన ప్రయత్నిస్తున్నట్టున్నారు తప్ప మేమని ఆస్కార్ కోసం భాస్కర్ అవార్డన్నా ఇవ్వండి ఆయనకి. కనీసం ఆస్కార్ రాకపోతే పోయింది. ఇటువంటి వాళ్ళకి నిజం కఠినమైన శిక్షలు పడితేనే సార్ మార్పు వస్తుంది సమాజంలో. నిజంగా మేము అధికార ప్రతినిధులుగా ఉన్నాం. ఇప్పుడు గాయత్రి ఉన్నారు. మాకు ఒక లిమిట్స్ ఉంటాయి. మేము చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడకూడదని ఒక లైన్ పెట్టుకుంటాం. అది దాటి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అవసరమే ఉంది అక్కడ. అసలు రాష్ట్రంలో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడండి. మహిళల పక్షాన్ని నిలబడి పోట్లాడండి. ఎవరు చేస్తున్నారు అట్లాంటి పనులు? ఇది గత 5 ఏళ్లలో చూసారా మీరు? ఈరోజు అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమ అరెస్ట్ అని మాత్రం అనకండి. దయచేసి అనకండి ఆ మాట. నిజంగా ద్రోహులు అవుతారు ఈ రాష్ట్రానికి మీరు. ఏదైనా మహిళలకు ఇబ్బంది జరుగుతుంటే ఒక్క అధికార ప్రతినిధి వైసీపీ నుంచి నిలబడలేదు. అన్యాయం జరుగుతుంటే ఒక్క పార్టీ పర్సన్ మీ నుంచి రాలేదు బయటకి పోరాటం కోసం. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి కోసం మొత్తం మీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ మొత్తం అండగా నిలబడుతుంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అర్థమైపోతుంది కదా, బోరగడ్డ అనిల్ని జగన్మోహన్ రెడ్డి గారే కన్సందలో పెట్టి కాపాడుతున్నాడు. పోసాని కృష్ణమురళికి సరే ఈ వారం వీళ్ళు అరెస్టు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? మేమైతే ఏది ప్రిపేర్డ్ గా మేము టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనుకోవట్లేదు. అది క్లియర్ గా చెప్తున్నాను. పాపం పండితే ఖచ్చితంగా కర్త కర్మ క్రియ వాళ్లే, మేం కాదు. వాళ్లే చేసుకున్నారు వాళ్ళ పతనాన్ని. ఈ రోజు అది శ్రీకారం చుడుతున్నాం అంతే మేము. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. లక్ష్మణ్, ఏంటి పరిస్థితి? రెడ్ బుక్ లీక్ అయిందట. ఈ వారం కొన్ని అరెస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏవో చిన్న సొరసేపలు పడ్డాయి. ఇంకసారి తిమింగలం వైపు వెళ్తున్నది యాంకర్ అండి. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, డబుల్ ఎంట్రీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. వర్మ గారు, మనం పెద్ద పతివ్రత మాట్లాడడం, పెద్ద అంటే ఈ యొక్క సమాజాన్ని మనమే ఉద్ధరిస్తున్నాం. ఇక్కడ చూస్తే తాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన ప్రవచనాల కన్నా, గరిగిపాటి వారి ప్రవచనాల కన్నా మనం మాట్లాడే మాటలే చాలా చాలా శుద్ధమైనవి, చాలా బాగా మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కూటమి నేత. నన్ను అడిగితే గరిగిపాటి గారు, తాగంటి గారు వీళ్ళిద్దరు కూడా రిటైర్ అయిపోవాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళిద్దరి కన్నా కూటమి నాయకులు, కూటమి అధికార ప్రతినిధులు, కూటమిలో ఉన్నటువంటి పెద్ద బడా నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దగా లెక్చర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు రిటైర్ అయిపోతేనే బెటర్. మేము ఒకటే చెప్తున్నాం సార్, కర్మ రిటర్న్స్. ఎస్, అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అన్నది ఇక్కడ మీ పరిపాలనతో ఆగిపోదు కదా. కర్మ అన్నది రిటర్న్స్ అవుతూనే ఉంటది. సో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కర్మ ఎంతవరకు రిటర్న్స్ వస్తుందో, మీరు ఎంత డబుల్ దీనికి వస్తుందో మీరు కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఈరోజు మీరు చంబరపడచ్చు. ఈరోజు మీరు ఎస్ రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లు ఒకరి తర్వాత ఒకరిని డైవర్షనల్ పాలిటిక్స్ భాగంగా తర్వాత ఒకళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇదిగో బడ్జెట్ ప్రవేశం పెట్టే ముందు ఒక అరెస్టు,